ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం రూరల్లో సభ జరిగే ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ భూమి పూజ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్లో జరుగుతున్నారు. కామేశ్వరరావు, అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరుగుతున్న ఆవిర్భావ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? జనసేన నేతలు ఏం చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే కనుక ఈ నెల 14వ తారీఖున పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 14 పిఠాపురం సంబంధించిన ప్లేనరీ ఏర్పాట్లు అయితే పూర్తయ్యని చెప్పొచ్చు. ఇది ప్లేనరీ కాదు, ఆవిర్భావ దినోత్సవంగా జరుపుతున్నారు. అంటే 10 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం అనంతరం కూడా విజయం పొందిన తొలి విజయోత్సవ సభగా అయితే నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే ఇదే ప్రదేశంలో భూమి పూజ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఇంకా మొత్తం కూడా జనసేన క్యాడర్ మొత్తం కూడా ఇదే ప్రదేశంలో భూమి పూజ నిర్వహించారు. ఈ నెల 14న అట్టహాసంగా, అంటే గత మునుపెన్నడూ జరిగిన విధంగా ఈ ఏదైతే ఉందో విజయోత్సవ సభను అయితే ఘనంగా చేయనున్నట్టయితే మాత్రం మొత్తం కూడా క్యాడర్ మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు కూడా ఉన్నారు. అమ్మ, చెప్పండి, అంటే గత ఆవిర్భావం వేరు, ఇది 12వ ఆవిర్భావ సభ మీరు, అంటే ఇది ఆవిర్భావ సభ అనాలా, విజయోత్సవ సభ అనాలా? 12 ఏళ్లుగా పోరాటాలతోటి పార్టీని నిలబెట్టుకున్నామండి. ప్రజల కోసం పోరాడాము, పార్టీ కోసం పోరాడాము. గత 5 ఏళ్ల పాటు ఒక రాక్షస ప్రభుత్వం అధికారంలో ఉంటే హక్కుల కోసం కూడా పోరాడాము. అన్ని పోరాటాల తర్వాత మొదటిసారి ప్రజలు ఇచ్చినటువంటి విజయంతో ఈరోజు మొట్టమొదటిసారి ఈ ఆవిర్భావ సభని విజయోత్సవ వేడుకగా జరుపుకుంటున్నాము. అందుకే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా ఇది విజయోత్సవ వేడుక ఈసారి మనం జరుపుకునేది, ప్రతి ఒక్కరు కూడా ఈ విజయోత్సవ వేడుకలో సంతోషంగా హాజరై మళ్ళీ అంతే సంతోషంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలని చెప్పేసి మా అధ్యక్షుల వారు నేరుగా పిలిపివ్వడం జరిగిందండి. అంటే మొత్తం మీద ఎంతమంది వస్తారండి మీ అంచనా? మా అంచనా ప్రకారం గతంలో ఎప్పుడు మేము వేసిన అంచనాలను తల్లకిందులు చేస్తూ ఎప్పుడు ఎక్కువ మంది వచ్చేవాళ్ళండి. ఈసారి మా అంచనా ప్రకారం 4 లక్షలు అని చెప్పేసి అనుకుంటున్నాము. అంతకు మించి రావచ్చు. గతంలో మీరు 5 లక్షలు కూడా, గత ప్లేనరీలో ఇప్పటం అయితే 5 లక్షలు కూడా వచ్చారు. అది మీరు అధికారం లేనప్పుడు సుదీర్ఘ పోరాటంలో అధికారం సాధించారు. ఇప్పుడు మీతో పాటు మీ క్యాడరు ఉమ్మడి కూటమిలో ఉన్నారు, వారు కూడా వస్తారు. మొత్తం 10 లక్షలు దాటుతుందని చెప్పి 100% అండి. బీరు బిర్యానీ ప్యాకెట్లకి ఆశపడకుండా సొంత డబ్బులతోటి బండిలో పెట్రోల్ కొట్టించుకొని ఎంత దూరం అయినా సరే ప్రయాణం చేసుకుంటూ వచ్చేటువంటి అభిమానులు ఒక జనసేనకు మాత్రమే ఉన్నారు. అట్లాంటి జన సైనికులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ విజయోత్సవ వేడుకలో పాల్గొంటారని చెప్పేసి అనుకుంటున్నాం. అందుకే ఖచ్చితంగా ఇంతమంది అని చెప్పేసి అంచనా చెప్పలేకపోతున్నాము. కానీ ఏర్పాట్లు మాత్రం భారీ స్థాయిలో చేస్తూ ఉన్నాము. వచ్చిన ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ కమిటీలు వేశారు. ప్రతిదానికి కూడా అన్ని కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఇబ్బందులు ఎదురవకుండా చూసుకునేలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే మొత్తం గతంలో కేడర్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపారు, విజయం సాధించాలి, మనం పార్టీని నిలబెట్టాలని. ఆల్రెడీ మీరు విజయం సాధించారు. ఇప్పుడు మీ అధినాయకుడు ప్రసంగం, డిప్యూటీ సీఎం గారి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది కేడర్కి ఉద్దేశించి? 10 ఏళ్ల పాటు పార్టీ ఏం కోల్పోయింది, ఏం సాధించింది, అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏం సాధించబోతుంది, రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి మా నాయకుడు కేంద్ర రాజకీయాల్లో ఏ విధంగా తన యొక్క సత్తాను చాటబోతున్నారు, అలాగే రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి హామీలను ఇచ్చాం, మనం ఏ విధంగా రాజకీయంగా నిలబడ్డాము, ప్రజల కోసం ఇంకా ఏ విధంగా పోరాడబోతామనేటువంటి అన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు కూలంకుషంగా రేపు ఆయన మనోగతాన్ని ప్రజల ముందు ఉంచబోతున్నారండి ఈ ఆవిర్భావ వేడుక సాక్షిగా. ప్రస్తుతం మనతో పాటు మరో వీర మహిళ ఉన్నారు. అమ్మ, రేపు జనసేన ఈ నెల 14వ తారీఖున మీ విజయోత్సవ పండగ ఏ విధంగా ఉండబోతుంది? చాలా చాలా గ్రాండ్గా జరుగుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినవి ఒక ఎత్తు అయితే, ఇప్పటివరకు అధికారం లేకుండా జరిగినాయి. ఇప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మాకు మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతుంది. ఒకసారి ప్రస్తుతానికి మనతో పాటు ఏదైతే ఉందో మొత్తం చూసుకుంటే మొత్తం జనసేన క్యాడర్ మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు. ప్రస్తుతం జనసేన క్యాడర్ అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం హరిప్రసాద్ ఏదైతే ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం క్యాడర్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే మీ విజయోత్సవ సభ అనాలా, మీ ప్లేనరీ విజయోత్సవ సభగా ఇది చెప్పొచ్చేది? చెప్పొచ్చండి. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత జరుగుతున్న ఈ సభ, అందులో ప్రజలు 100% రిజల్ట్ ఇచ్చారు జనసేనకి. తప్పకుండా మీరు అలా భావించవచ్చు. అంటే గతంలో మీరు ఆవిర్భావ సభలు నిర్వహించారు, అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు మీరు విజయం పొందారు. ఇది విజయోత్సవ సభగా మీరు ఏర్పాట్లు ఏ మేరకు చేస్తారు, ఎంతమంది వస్తారని చెప్పబోతున్నారు? నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇందాక కూడా చెప్పాను. మేము ఎప్పుడు జనసేన సభలకి ఇంతమంది వస్తారు రావాలి అని ఎప్పుడు అనుకోం. ఆయన మీద ప్రజలకు విశేషమైన అభిమానం ఉంది. లక్షలాదిగా తరలి వస్తారు. ఈ ప్రాంగణం అంతా పట్టనంత మంది జనం వస్తారు.
అంటే ఇప్పటి వరకు కూడా కేడర్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపారు మీరు, మీ అధినాయకుడు. ఇప్పుడు మీరు విజయం సాధించారు. ఇప్పుడు కేడర్కి మీ ప్రసంగాలు, మీ అధినాయకుడు ప్రసంగం ఏ విధంగా ఉండిపోతుంది ఆవిర్భావ సభలో? మా నాయకుడు ప్రసంగాలు ఎప్పుడూ ఉత్తేజంగానే ఉంటాయి. అది గెలుపు ఓటములతో పని ఉండదు. ఆయన చెప్పే మాటలు అందరం వింటాము, ఆనందపడతాము, అట్లా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్, సమయం తక్కువ ఉంది, 14 రోజులు ఉంది. ఇటువంటి సభలు నిర్వహించడంలో జనసేనకి విశేషమైన అనుభవం ఉంది. అనేక సభలు చేశాము. 2-3 రోజులు సమయంలో కూడా మేము పెద్ద పెద్ద బహిరంగ సభలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 14 రోజులు ఉన్నాయి. మేము మానసికంగా ఈ సభ కోసం గత 2 వారాలుగా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ సభను ఎలా నిర్వహించాలి, ఇవన్నీ చాలా క్లియర్గా పక్కాగా ఆన్ పేపర్ ఉంది. ఓకే సార్, ఇది పరిస్థితి. మనం చూసుకుంటే ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద భూమి పూజ ఏదైతే ఉందో, పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో రూరల్లో భూమి పూజ నిర్వహించారు. దీనికి సంబంధించి అయితే మాత్రం దగ్గరుండి ఏదైతే ఉందో జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, అదేవిధంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఇంకా పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా దగ్గరుండి ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక ఇది ఆవిర్భావ సభ కాదు, విజయోత్సవ సభగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ కేడర్ అయితే నిర్ణయిస్తుందని చెప్పొచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.